చేసిన టెస్ట్లకు సంబంధించి అన్ని రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. అడ్వాన్స్గా 5 లక్షలు ఇచ్చాం కదా. అవును మేడం, ఇంత చిన్న టెస్ట్కి 5 లక్షలు ఇచ్చారంటే నమ్ముది కావడం లేదు. అది మీ అదృష్టం. కానీ ఈ ట్రయల్స్ గురించి ఎక్కడ చెప్పకండి. అలాగే మేడం. సరే, పైన రూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే సార్. హ్యాపీగా ఉంది డార్లింగ్. ట్రయల్ సక్సెస్ అయితే అమెరికా వెళ్ళిపోదాం. మరి పెళ్ళి? అక్కడే అమెరికాలో చేసుకుందాం. ఇక్కడే ఉంటే రమను ఇద్దరం కలిసి ఏదో చేసామని అనుమానం వస్తుంది. పోలీసులు ఏంటి ఫేస్లు ఎలా పెట్టారు? మేము వస్తున్నామని ఎక్స్పెక్ట్ చేశారా? నో, నథింగ్ లైక్ దట్. స్టేషన్ పిలిపించారు కదా, ఎంక్వైరీ కోసం వచ్చారేమోనని. యు ఆర్ రైట్ మిస్టర్ సంజయ్. ఈవిడెవరు? డాక్టర్ గాయత్రి. ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఒక్కసారి కేసు పోలీసుల చేతికొస్తే దాని వెనక ముందు ఎవరెవరున్నారో మొత్తం బయటకొస్తుంది. ఇంతకు ముందు మీరిద్దరు గుడ్లాండ్ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్స్గా వర్క్ చేశారా? ఎస్ మేడం, కానీ అక్కడ జాబ్ నచ్చక రిజైన్ చేశాం. మీకు జాబ్ నచ్చక, మీరు వాళ్ళకు నచ్చక అక్కడ మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు? మేడం, యాక్చువల్లీ మా ఇద్దరికి రీసెర్చ్ అంటే ఎక్కువ ఇష్టం. కొత్త కొత్త మందులు కనుక్కోవాలని ట్రై చేస్తుంటాం. ఆ మందుని పరీక్షించడానికి పేషెంట్ల మీద ప్రయోగం చేస్తారు, అవునా? అది మా మీద గిట్టిన వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం మేడం. మా ఫ్రెండ్షిప్ నచ్చక ఏదేదో బాగుతుంటారు. ఫ్రెండ్షిప్? సంజయ్తో నీకెంతకాలంగా పరిచయం? మెడికల్ కాలేజ్లో నాకు సీనియర్ మేడం. ఓ, టీనేజ్ లవ్. నో, అదేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. తనకు ఆల్రెడీ పెళ్ళయింది. అఫ్ కోర్స్ ఇప్పుడు డైవర్స్ తీసుకుందాం. ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి నీ భార్యకు తెలుసా? అది గాయత్రి నా భార్య కూడా క్లోజ్ ఫ్రెండ్ మేడం. ఓకే, మీ బెడ్రూమ్ ఒకసారి చెక్ చేయొచ్చా? ఎందుకు అంత టెన్షన్? నో, అలాంటిదేం లేదు మేడం, యూ కెన్. పైడి. ఓకే మేడం.